హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం నోట్ ప్యాడ్లో ఉన్న డేటాను పవర్ బిఐలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుందాం అనేది తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి, నా డేటా అనేది ఈ విధంగా నోట్ ప్యాడ్లో ఉంది. ఈ డేటాను పవర్ బిఐలోకి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అయితే గో టు గెట్ డేటా, తర్వాత మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. దీంట్లో టెక్స్ట్ అండ్ సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, కనెక్ట్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఫినాన్షియల్ టేబుల్ ఉంది, ఓపెన్ క్లిక్ చేయండి. చూడండి, ఫస్ట్ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా డేటా వస్తుంది. ఓకేనా? సో దీంట్లో మనం ఏమైనా డెలిమీటర్ సంబంధించిన సెట్టింగ్స్ చేయాలంటే చేసుకోవచ్చు, నాకు అవసరం లేదు, ట్యాబ్ సరిపోతుంది, ఎందుకంటే డేటా అనేది కరెక్ట్గా ఉంది. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు, ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే డు నాట్ డిటెక్ట్ డేటా టైప్స్, అంటే ఈ విధంగా డేటా టైప్స్ని డిటెక్ట్ చేసుకోదు. లేకపోయింది అనుకోండి, బేస్డ్ ఆన్ ఎంటైర్ డేటా సెట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా బేస్డ్ ఆన్ ఎంటైర్ డేటా సెట్ అనేది నీట్గా అది మనకు ఫిక్స్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి డేటా అప్డేట్ కాకుంటే రీఫ్రెష్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. తర్వాత లోడ్ క్లిక్ చేస్తే లోడ్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే మనకు పవర్ క్వరీలోకి వెళ్తుంది, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో నేను డేటాను లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో లోడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకు నోట్ ప్యాడ్లో ఉన్న డేటా మనకు లోడ్ అయిపోయింది. కానీ లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ ఫినాన్షియల్ అని చెప్పేసి నేమ్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నేమ్స్ని కూడా మనము రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, చేసి ఇక్కడ మనం జస్ట్ ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, రెండవ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కూడా రీనేమ్. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కూడా రీనేమ్ చేయవచ్చు. ఇప్పుడు కూడా మనకు ఆటోమేటిక్ అది ఇలాగ రీనేమ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.